హలో అండి. మరమరాలు ఉప్మా ఉగ్గాని చాలా హెల్దీ, లో క్యాలరీస్, ఫ్యాట్ కంటెంట్ ఉండదు, ఇమ్యూనిటీ బూస్టర్, గ్లూటెన్ ఫ్రీ, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీ వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం బాండీలో నూనె పెట్టుకుని కొంచెమే నూనె వేసుకుని ఒక 2 స్పూన్స్ పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని, పల్లీలు కూడా వేసుకుని అవన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చిన్న ఆలు వేసాను. పొటాటో చాలా చిన్నది. ఇష్టం లేదనుకుంటే పొటాటోని వేసుకోవడం మానేయచ్చు. అలాగే ఇంకా ఏమన్నా మన దగ్గర పచ్చి బఠానీ కానీ లేదంటే బీన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకుని బీన్స్ని ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటో వేసి క్యారెట్ని సన్నగా తురిమేసేసి వేశాను. ఇష్టమైతే క్యారెట్ని ముక్కలు తరిగి కూడా వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ని వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కానీ హెల్దీ కదా, ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని నేను వేస్తాను. ముక్కలుగా అయితే అన్నీ ఎక్కువ ముక్కలుగా కనిపిస్తాయని ఇలా సన్నగా తురిమేసి వేశాను. నేను బొరుగుల్ని, మరమరాల్ని కర్నూలు మరమరాలు తెస్తాను, కర్నూలు బొరుగులు. ఇవి కొంచెం మందంగా ఉంటాయి. వాటర్లో వేయగానే వెంటనే పేస్ట్ అయిపోవన్నమాట. మామూలు మరమరాలు అయితే నీళ్ళలో వేయగానే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. వెంటనే వాటిని పిండేసేసి తీయాలి, చేత్తో పిండాల్సి ఉంటుంది. అదే ఈ కర్నూలు మరమరాలు అయితే నీళ్ళల్లో వేశాక ఇలా మనం వడియాలు వేయించుకునే జాలీతోటి ఇలా తీసేసేయచ్చు. చేత్తో పిండాల్సిన అవసరం ఉండదు, మరీ మెత్తగా కూడా అయిపోవు. ఇవి కొంచెం మందంగా ఉంటాయి, అలాగే కొంచెం లైట్గా సాల్ట్ ఉంటాయి. అందుకని మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఈ మరమరాలకి సరిపడగా ఉప్పు వేయకూడదు. మరమరాల్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్కి సరిపడగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ మరమరాలను ఇందులో వేసేసిన తర్వాత కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్, చాలా తొందరగా అయిపోతుంది. దీనిలో ఇప్పుడు పుట్నాల పప్పుల పొడి వేసి బాగా కలిపి పైనుంచి కొత్తిమీర తరుగు వేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కొంచెం నిమ్మకాయ పిండేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఈ వర్షాకాలంలో వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకుని తినచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీ. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.